Hello trendy viewers, welcome back to our Trendy Chefs channel, part 3 of the prepositions. Dear students, if you feel these videos are useful to you, then why should you make delay? Immediately touch on subscribe button. And now prepositions of time. This is very important. చాలా జాగ్రత్తగా ప్రతి ఎగ్జాంపుల్ చూడండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఇది ఖచ్చితంగా ఇస్తాడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఏదైనా కానీ. సో ప్రతి ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. దీస్ ఆర్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్ వెన్ అనే క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్. At, on, in, after, before, for, since, till, during, by, etc. At is used for the point of time or shorter time. కొద్ది టైంకి అప్పటికప్పుడు చెప్పే వాటికి at యూజ్ చేస్తాం. At that time, at 10 p.m., at night. On is used for days and dates. On Tuesday, on 21st March, on that day, particular day, particular date చెప్పినప్పుడే on యూజ్ చేస్తాం. In is used for weeks, months, for parts of the day. In June, in that week, in that month, in that year. On is used to mean at the appointed time or planned time. ముందే అనుకున్న టైం ఆర్ కరెక్ట్గా ఫిక్స్ అయిన టైంకి అయితేనే ఆన్ యూజ్ చేస్తాం. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ ఆన్ టైమ్ అంటే రోజు ఏ టైంకి రావాలో ఆ టైంకే వచ్చింది. దానికి పర్టికులర్గా డిసైడ్ చేసిన ఫిక్స్ చేసిన టైంకే వస్తే ఆన్ టైం అనాలి. చాలా జాగ్రత్త అండి, ఇవి ఈ మూడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇన్, యాట్, ఆన్. ఇన్ టైమ్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఇన్ ఈజ్ యూజ్డ్ టు మీన్ సూన్ ఇనఫ్ ఆర్ ఎర్లీ ఇనఫ్. అంటే టైం కొంచెం ఉంటుంది, ట్రైన్ టైం కన్నా కొంచెం ముందే వచ్చాం అంటే అమ్మయ్య ఇన్ టైం వచ్చేసాం అంటారు కదా. వి రీచ్ ద స్టేషన్ ఇన్ టైమ్. Until is used to say that a situation is going to continue up to a certain moment. ఒక మూమెంట్ వరకు కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్కి చెప్పేటప్పుడే అంటిల్ యూజ్ చేస్తాం. ఐ విల్ స్టే దేర్ అంటిల్ ద సమ్మర్ ఎండ్స్. సమ్మర్ ఎండ్ అయ్యే వరకు ఐ విల్ స్టే దేర్ ఇఫ్ ఇట్ ఈస్ డార్జిలింగ్ ఆర్ ఎనీ కూల్ ప్లేస్. ఇక్కడ ఫర్ పార్ట్స్ ఆఫ్ ద డే అంటే in the morning, in the evening, in the afternoon anamata. Okay, but there is a little confusion between in and at related to place. In is used before big places like continents, countries, states, cities, districts, towns and mandals. At is used before small places, bus stop, railway station, village, market, airport, court, post office, etc. But when there are two places referred in a sentence, we use at before the smaller place and in before the bigger place. Another important point is in and at related to time. In is used when we use it for a particular period of time. ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పినప్పుడు ఇన్ యూజ్ చేస్తాం అంటే కొంచెం లాంగ్ పీరియడ్ కదా. ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఆఫ్టర్నూన్ ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఈవినింగ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అలా చెప్పినప్పుడు ఇన్ ద మార్నింగ్ ద కంపల్సరీ ఉండాలి. ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఇన్ ద నూన్, ఇన్ ద నైట్, ఇన్ ద డాన్. వీక్ లాంగర్, మంత్, ఇయర్, సీజన్, decade, centuries. For these all we have to use in the 10th century, in this year, in that season, in that century, like that. At is used when we use it for a point of time or shorter time. I went to the market at 4 p.m. కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం ఇక్కడ. I can't go out at this moment. ఈ టైంలో వెళ్ళలేను బయటికి. ఈ టైం అనేది షార్ట్ టైం కదా, షార్టర్ టైం. సో హియర్ ఆల్సో వి యూస్ at. కానీ నైట్ విషయంలో కొంచెం నైట్కి సంబంధించి ఇన్ ఆర్ ఎట్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అది చూద్దాం. ఇన్ ఎట్ రిలేటెడ్ టు టైమ్, దట్ ఈస్ పర్టికులర్లీ అట్ నైట్. ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అ పర్టికులర్ నైట్. ఒకటే నైట్ గురించి చెప్పినప్పుడు ఇన్ ఈజ్ యూజ్డ్. ఐ హర్డ్ ఆఫ్ థీవ్స్ ఇన్ ద నైట్ అంటే ద లాస్ట్ నైట్, నిన్న నైట్ విన్నాడు. ఐ హర్డ్ ఆఫ్ థీవ్స్ ఇన్ ద నైట్.
ద మూన్ వాజ్ బ్రైట్ ఇన్ ద నైట్. ఒక పర్టికులర్ నైట్ గురించి మాత్రమే చెప్తున్నాడు. యాట్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ జనరల్, జనరల్గా చెప్పేటప్పుడు. ఐ డోంట్ లైక్ టు వాచ్ టీవీ అట్ నైట్. ఐ గో ఫర్ వాక్ అట్ నైట్. రోజు జనరల్గా నైట్ టైంలో వెళ్తూ ఉంటాను. ఓకే, ఇన్ దాట్ సిచ్యువేషన్ వి యూస్ అట్. And now another important area, that is since, for and during, related to time. Since is used when something has begun to happen. Start అయింది, starting time చెప్పినప్పుడు it is used only with the present perfect tense. Present perfect tense లో మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి, they have read since morning. మార్నింగ్ నుంచి చదువుతున్నారు, చదివాడు, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా చదివాడు అన్నప్పుడు they have read since morning. She has played since 5 p.m. She has played since 5 p.m. 5 p.m. నుంచి ఇప్పటిదాకా గేమ్ ఆడింది. For is used to say how long something has happened. పీరియడ్ అనమాట, ఎంత టైం జరిగింది అని చెప్పడానికి for. It had rained for 2 hours. 2 hours పీరియడ్ ఆఫ్ టైం. ఇంత టైం 2 hours టైం వర్షం పడింది. She had danced for 1 hour. 1 hour period of time dance చేసింది. During is used to say when something had happened or will happen. When ఎప్పుడు జరిగింది. My friend rode during the night. నైట్ టైంలో రైడ్ పాస్ట్ టెన్స్ రోడ్ అమ్మా. మై ఫ్రెండ్ రోడ్ రైడ్ చేసింది. డ్యూరింగ్ ద నైట్, నైట్లో రైడ్ చేసింది. దిస్ ఇన్సిడెంట్ మస్ట్ హ్యావ్ అకర్డ్ డ్యూరింగ్ దిస్ వీక్. ఈ వీక్లోనే జరిగి ఉండొచ్చు ఈ ఇన్సిడెంట్. ఓకే, డ్యూరింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ ఈజ్ బై. ఐ విల్ రీచ్ ద స్టేషన్ బై 10 AM. 10 AM కల్లా ఖచ్చితంగా ఆ టైంకి అక్కడ ఉంటాము, ఆ టైం కల్లా ఉంటాము అన్నప్పుడు బై. వీ షుడ్ బి దేర్ బై ద టైమ్ దే రీచ్. వాళ్ళు వచ్చే టైంకి ఖచ్చితంగా మనం అక్కడ ఉండాలి, ఆ టైం కల్లా మనం అక్కడ ఉండాలి. In that situation we use by. And I would like to add some more special usage words. At is used before home, clinic, institute. Every time at is used before these 3 words. Remember, in is used before house, hospital, room. House, hospital, actually these also are small places but special words. That is why these are called special words. So for them only we have to use in. And with this we will close part 3 of prepositions. Let us go for part 4.